రాష్ట్రంలో ప్రమాదకర స్థాయిలో ప్రబలుతోన్న స్వైన్ ఫ్లూపై సర్కారు యుద్ధానికి సిద్ధమవుతోంది. వ్యాధి విస్తరణపై ఆందోళన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీతో మాట్లాడి రాష్ట్రానికి ప్రత్యేక బృందాలు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సమన్వయం చేసి సహకరించాల్సిందిగా కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయను కోరారు. సీఎం అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ప్రధాని ప్రత్యేక వైద్య బృందాలు పంపేందుకు అంగీకరించారు. అంతకుముందు స్వైన్ ఫ్లూ విజృంభణపై సీఎస్ రాజీవ్ శర్మతో ఫోన్లో మాట్లాడిన సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. స్వైన్ ఫ్లూ పెరుగుతున్న వైద్య ఆరోగ్య శాఖ స్తబ్దుగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం ఇందుకు సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎంత ఖర్చైనా వెనకాడకుండా స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ అందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో మరో 20 రోజుల పాటు చలిగాలుల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. అలాగే రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ పరిస్థితిని కేంద్ర అధికారులు వివరించే వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా ఢిల్లీ వెళ్లారు. ఈ అంశంలో కావాల్సిన స్వయంపై కేంద్రానికి నివేదిక అందించనున్నారు. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ ప్రబలటంపై సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధి పెరుగుతున్న వైద్య ఆరోగ్య శాఖ స్తబ్దుగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, స్వైన్ ఫ్లూ వ్యాధిపై ముఖ్యమంత్రి స్పందన ఏంటి? అధికారులు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? రాజశేఖర్, రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి రోజు రోజుకు పెరిగిపోతున్న వైనంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో ఈ వ్యాధి ప్రబలంపై ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై తీవ్ర ఆసక్తి వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో తక్షణమే దీనికి సంబంధించిన వాస్తవ నివేదికను తన ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. సీఎం సమీక్షలో తాను కూడా పాల్గొనడానికి స్పష్టం చేశారు. ఈ ఉదయం 11 గంటలకు కేసీఆర్ స్వైన్ ఫ్లూ వ్యాధిపై సమీక్షను అధికారులతో నిర్వహించారు. అటు రాష్ట్ర ప్రభుత్వం స్వైన్ ఫ్లూ వ్యాధిపై యుద్ధం ప్రకటించాలని సీఎం నిర్ణయించారు. ఇందులో భాగంగా స్వైన్ ఫ్లూ వ్యాధిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా తీసుకోవాలని చర్యలపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఈ సాయంత్రం ప్రత్యేకంగా సమావేశం కానుంది. వివిధ జిల్లాల పర్యటనలో ఇతర కార్యక్రమంలో మంత్రులందరూ వాటిని రద్దు చేసుకుని తక్షణమే మంత్రివర్గ సమావేశం హాజరుకావాలని సీఎం ఆదేశించారు. ఇదే సమయంలో అటు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో పాటు ప్రధాని నరేంద్ర మోదీతోనూ సీఎం కేసీఆర్ ఫోన్ లో మాట్లాడి రాష్ట్రంలోని స్వైన్ ఫ్లూ తీవ్రతను వివరించి రాష్ట్రానికి అవసరమైన సహాయం చేయమని కోరారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి బృందాలను పంపాలని కోరిన సీఎం అవసరమైన ఇతర సహాయం కోరారు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సానుకూలంగా స్పందించారు. రాష్ట్రానికి నిపుణుల బృందాలను పంపడంతో అవసరమైన సహాయం అందించేందుకు ముందుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయులు ఇద్దరు కూడా సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్రం నుంచి కావాల్సిన సహాయంపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందాను హర్షణకు పంపారు. ఆయన రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వ అధికారులకు వివరించి రాష్ట్రానికి ఏమేమి సహాయం కావాలన్న వాటిని వారికి ఒక నివేదిక రూపంలో అందిస్తున్నారు. ఇదే సందర్భంలో మరో 20 రోజుల పాటు ఈ చలిగాలుల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్న వ్యాధి ఇంకా ప్రబలే అవకాశం ఉంది. ఈ చల్లని వాతావరణంలో వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం ప్రజలతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఇదే సందర్భంలో స్వైన్ ఫ్లూ వ్యాధి రోగ నిరోధక వ్యాక్సిన్లను అందరికీ అందించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు ఖర్చుకు వెనుకాడదు, ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా వ్యాక్సిన్లను అందరికీ అందించాలని సీఎస్ రాజీవ్ శర్మకు సీఎం ఆదేశించారు. రాజశేఖర్, ధన్యవాదాలు రఘువర్ధన్. రాష్ట్రంలో ప్రమాదకర స్థాయిలో ప్రబలుతోన్న స్వైన్ ఫ్లూపై సర్కారు యుద్ధానికి సిద్ధమవుతోంది. వ్యాధి విస్తరణపై ఆందోళన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీతో మాట్లాడి రాష్ట్రానికి ప్రత్యేక బృందాలు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సమన్వయం చేసి సహకరించాల్సిందిగా కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయను కోరారు. సీఎం అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ప్రధాని ప్రత్యేక వైద్య బృందాలు పంపేందుకు అంగీకరించారు. అంతకుముందు స్వైన్ ఫ్లూ విజృంభణపై సీఎస్ రాజీవ్ శర్మతో ఫోన్లో మాట్లాడిన సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. స్వైన్ ఫ్లూ పెరుగుతున్న వైద్య ఆరోగ్య శాఖ స్తబ్దుగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం ఇందుకు సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎంత ఖర్చైనా వెనకాడకుండా స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ అందించాలని ఆదేశించారు.
స్వైన్ ఫ్లూ బాధితులు అనేక మంది గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 21 మంది వ్యాధితో మృతి చెందారు. సీఎం తీవ్రంగా స్పందించడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి తాజా సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి నాగాంజనేయులు గాంధీ ఆసుపత్రి వద్ద సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నాగాంజనేయులు, చెప్పండి, గాంధీలో స్వైన్ ఫ్లూ బాధితుల పరిస్థితి ఎలా ఉంది? సీఎం ఆగ్రహంతో అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? మన గాంధీ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ విభాగం దగ్గర ఉన్నాం. అవుట్ పేషెంట్ విభాగం చూస్తే రోజు ఇక్కడికి నిత్యం 2000 మంది, అంటే ఉస్మానియా గాంధీ ఆసుపత్రికి వెళ్ళి సుమారు 2000 మంది రోగులు ఇక్కడికి అవుట్ పేషెంట్ విభాగానికి వస్తారు. అయితే ఒక గాంధీ ఆసుపత్రికే సుమారు ఈ పరిసర తెలంగాణలోని పరిసర జిల్లాల నుంచి 4 జిల్లాల నుంచి కూడా సుమారు ఇక్కడ 800 నుంచి 1200 మంది వరకు ఇక్కడికి ఎక్కువ మంది రోగులు వస్తుంటారు. అయితే ప్రస్తుతం ఓపీ విభాగం దగ్గర మనం ఉన్నాం. ఓపీ విభాగం దగ్గర చూస్తే సుమారుగా ఈ రోజు నిన్న అదేవిధంగా మొన్న 3 రోజుల నుంచి కూడా సుమారు 500 మంది కూడా పేషెంట్స్ ఇక్కడ రావట్లేదని చెప్పి వైద్యుల మంది చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ప్రజలు ఏ మేరకు అంటే గాంధీ ఆసుపత్రి అంటే ఈ స్వైన్ ఫ్లూకి సంబంధించి హైదరాబాద్ వచ్చే వాళ్ళ సంఖ్య ఏమాత్రంగా గణనీయంగా తగ్గిపోతుంది. దీన్ని బట్టి మనం అంచనా వేయచ్చు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి వరకు చూస్తే రాష్ట్రంలో ఏకైక స్వైన్ ఫ్లూ నోడల్ సెంటర్ గా ఇక్కడ ఉంది. ప్రస్తుతం సుమారుగా ఇక్కడ దీనికి సంబంధించి 20 ఐసోలేషన్ వార్డులో సుమారు 25 బెడ్లు రెడీ చేశారు. 25 బెడ్లలో ప్రస్తుతం పేషెంట్స్ నిండుగా ఉన్నారు. దీంతో పాటు మరో 30 మంది పేషెంట్ల అనుమానితులకు సంబంధించి ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ ఐపీఎంకి సంబంధించి దీనికి కొన్ని టెస్ట్ కోసం పంపించారు. వీళ్ళు కూడా పాజిటివ్ అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ వరకు చూస్తే ఈ స్వైన్ ఫ్లూ వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలో కూడా కొన్ని కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఉస్మానియా ఆసుపత్రిలో ఒక 2 రోగులు చనిపోయారు. అదేవిధంగా రాత్రి ఒక మహిళ కూడా గాంధీ ఆసుపత్రిలో చనిపోయింది. ప్రస్తుతం ఈ గాంధీ ఆసుపత్రిలో ఒక మహిళకు సంబంధించి సీరియస్ గా ఉందని వైద్యులు చెప్తున్నారు. దాంతోపాటు మరో 4 పరిస్థితి కూడా కొంచెం క్రిటికల్ గా ఉందని తెలుస్తుంది. మొత్తంగా చూస్తే ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 32 మంది రోగులు ప్రస్తుతం ఇక్కడ చికిత్స పొందుతున్నారు. దీంతో పాటు కొన్ని అనుమానిత శాంపిల్స్ కూడా ఐపీఎం పంపించారు. వాళ్ళ నుంచి కూడా కొంత రిపోర్ట్ రావాల్సింది. మొత్తంగా చూస్తే తెలంగాణలో ఈ స్వైన్ ఫ్లూ వ్యాధి అంటే ప్రస్తుతం జనవరి 3 నుంచి కూడా భారీగా ఇక్కడ కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ వైరస్ సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడంలో మాత్రం ప్రభుత్వం కొంత వెనుకబడి ఉందని చెప్పాలి. వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం దీనికి సంబంధించి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఉదయం సీఎం కేసీఆర్ కూడా అది ముఖ్య కార్యదర్శి అంటే సీఎస్ తో రాజేష్ తో మాట్లాడుతూ ఈ స్వైన్ ఫ్లూ సంబంధించి ఎందుకు ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది, దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఎందుకు స్తబ్దతగా ఉందని కూడా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి సాయంత్రం జరిగే కేబినెట్ సమావేశంలో కూడా స్వైన్ ఫ్లూకి సంబంధించి ప్రస్తుతం దీని మీద ప్రత్యేకంగా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం స్వైన్ ఫ్లూ నోడల్స్ కేంద్రం ఇక్కడ పనితీరు సంబంధించి కూడా కొంత ఇక్కడ మన గాంధీ ఆసుపత్రిలో మనం ప్రజలతో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే చాలా అసంతృప్తిగా ఉన్నారు. స్వైన్ ఫ్లూ నోడల్ సెంటర్ సంబంధించి కనీసం రోగుల బంధువులకు సంబంధించి కూడా కనీసం మాస్కులు కూడా అందించే పరిస్థితుల్లో గాంధీ ఆసుపత్రి లేదని, అదేవిధంగా వైద్యులు తమతో అంటే అసలు ఏం జరుగుతుందనే విషయం చెప్పడంలో కూడా విఫలమవుతున్నారని చెప్పి పేషెంట్స్ మనతో చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మన గాంధీ ఆసుపత్రిలో చూస్తే పరిస్థితి చూస్తే ఇక్కడ కొంత స్వైన్ ఫ్లూ సంబంధించి ప్రజల అవగాహన తక్కువ ఉంది. అదేవిధంగా అవుట్ పేషెంట్ కు వచ్చే రోగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. సుమారుగా ప్రతిరోజు సుమారు 1000 మంది వరకు ఇక్కడ రోగులు వస్తుంటారు. గత 2 రోజులుగా చూస్తే 400 నుంచి 500 మంది మాత్రం ఇక్కడికి వస్తున్నారని చెప్తున్నారు. అయితే పేద ప్రజలు వచ్చే ప్రభుత్వ ఆసుపత్రులు ఈ విధమైన పరిస్థితులు ఉంటే వాళ్ళందరూ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితులకి చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం దీని మీద ఎక్కువైనా దృష్టి సారించి స్వైన్ ఫ్లూ సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు అదేవిధంగా ఈ స్వైన్ ఫ్లూ సంబంధించి గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి, అదేవిధంగా చెస్ట్ ఆసుపత్రిలో దీనికి సంబంధించి నోడల్ కేంద్రాలు ఏర్పాటు చేయడం, ప్రైవేట్ ఆసుపత్రులు నియంత్రించే పరిస్థితి తీసుకొస్తే ఈ స్వైన్ ఫ్లూ నియంత్రించే అవకాశం తెలుస్తుంది. రాజశేఖర్, ఓవర్ టు స్టూడియో. నాగాంజనేయులు.